గుడ్ మార్నింగ్ ధర్మవరం. ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడే అరుదైన నేతల్లో ఆయన కూడా ఒకరుగా పేరు గడించారు. ఆయన ఎవరో కాదు, ఉమ్మడి అనంతపురం జిల్లా ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామరెడ్డి గారు. ప్రజలు మిమ్మల్ని వద్దనుకోవడానికి మీపై వచ్చిన వ్యతిరేకతన అంటే అప్పటి మీ ప్రభుత్వం పైన వచ్చిన వ్యతిరేకత అంటారా? వైసీపీ వాళ్ళు సాధారణంగా ఉపయోగించే ఒక భూత పదం ఈవీఎంల ట్యాంపరింగ్, దాన్ని మర్చిపోయారు మీరు. ఎంత ట్రెండ్ నడిచినా కూడా మీ ఓటమి అనేది ఇప్పుడున్న కూటమి నాయకులకి ఒక విస్మయాన్ని కలిగించింది. ఏంటి కేతిరెడ్డి పడిపోయాడు అనేది. నీకు 2 లక్షలు వచ్చిందని చెప్పి పక్కన వానికి 3 లక్షలు వచ్చిందన్న దానికి కూడా ఈ 2 లక్షలు వచ్చినకు అక్కడ 3 వచ్చింది, నాకు రెండే కదా వచ్చినది అన్నాడు. పైలట్స్ రాజకీయాలకు వచ్చారు, రాజకీయ నాయకులు అయ్యారు. ఒక రాజకీయ నాయకుడు పైలట్ కావడం అనేది తెలిసి కళ్యాణ్ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారిని గతంలో మీ పార్టీ నాయకుడు కావచ్చు ఇతరులు చాలా మాట్లాడారు అన్నమాట. అసలు పడిన చోటే లేయాలనే ఉద్దేశంతో ఆయన మళ్ళా ఎన్నికల గోదావరికి దిగాడు. 100% స్ట్రైక్ రేట్. అతను ఎక్కువగా కూడా మత రాజకీయాలని నంబర్ 2గా వచ్చిన విజయసాయి రెడ్డి గారు కూడా కోటమి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రావాలి, సజ్జల రామకృష్ణ రెడ్డి గారు కోటమి నుంచి బయటికి రావాలి, వస్తేనే బాగుపడతారు. ఈ ఎలక్షన్స్లలో నా ఓటమి కంటే కూడా నన్ను అది తీవ్రంగా బాధించింది. గుడ్ మార్నింగ్ ధర్మవరం ఎక్కడైనా ఖాళీ స్థలాలపై కన్నేస్తాడు, తర్వాత వాళ్ళ మనుషులను పంపించి కబ్జా చేస్తాడు, బెదిరిస్తాడు, అదిరిస్తాడు, కాకపోతే బలవంతంగా రిజిస్ట్రేషన్ చేసిన తెలుగుదేశం ఎమ్మెల్యేనే వచ్చి మా వాళ్ళ దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నారు, బాగుండదు, ఖబర్దార్ అని చెప్పేసి వార్నింగ్ ఇచ్చినాడు. అది ఎవరికి వార్నింగ్ ఇచ్చినట్టు? మాత్రం బోడిగుండం చేసేసి ఆల్రెడీ తాత్కాలికమైన వాడు 1500 కోట్లతో తాత్కాలికమైంది. ఒక పర్మనెంట్ రిషికొండలో ఒక 500 కోట్లతో కడితే దాన్ని మీరు పేరు పెడతారు. 2029 తప్పదు, బాబాయ్ అబ్బాయి మళ్ళీ పోటీ చేయక తప్పదు. మళ్ళీ బాబాయ్ అబ్బాయిని ఇద్దరిని అసెంబ్లీలో చూడొచ్చా?